రామిరెడ్డి తోట 3వ లైన్లో కొత్త పంచినీటి పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామిరెడ్డి తోటకి సంబంధించి 4-5 లైన్స్ కి సంబంధించి ఓల్డ్ పైప్ లైన్స్ తీసివేసి కొత్త పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి కేవలం అగ్రవర్ణాలకు కాకుండా పేదలు మధ్యతరగతి వాళ్లు కూడా సురక్షితంగా డయేరియా బారిన పడకుండా ప్రజలు ఉండాలి, మంచినీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అదే ఆ రోడ్డు శాంక్షన్ ట్రైన్ లేదన్నా రోడ్డు ఒకటి శాంక్షన్ లైన్లో వర్షం పడితే దీని కింద భయంకరంగా అది ఉంటుంది కదా, అది ఫస్ట్ ప్రియారిటీ కదా. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు కార్పొరేటర్ గారు? ఒకటే దెబ్బ స్పీడ్ వాయిస్ స్పీడ్ ఈ మీటింగ్ ఏంది ఈడ? ఓకేనా? నడుస్తారు మిమ్మల్ని క్యాకేశారు, మీరు కనపడలా. ఓకే అన్న, ఓకే అన్న. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం అగ్రవర్ణాలకు కాకుండా పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు 4-5 లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్ని వాటర్ పైప్ లైన్లు అన్ని కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు 49 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలతో ఈ 3 లైన్లు అడ్డు రోడ్లు కలిపి పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం, వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే
పైప్ లైన్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు 50 లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డి ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా చేర్చాలనే ఆలోచనతో ఒక మంచి ప్లాన్తో ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సురక్షిత నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది అయినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసం మాట్లాడడానికి మీకోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ప్రజలకు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.